నమస్తే సార్. సార్ జగన్ రంగంలోకి దిగారా అన్నట్టుగా నిన్న ఎమ్మెల్సీలతో మీటింగ్‌లో కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు హనీమూన్ జరుగుతుంది, కూటమిది అని జెప్పేసి కూడా మాట్లాడారు. సో, ఏం జరుగుతుందంటారు సార్? ఎలాంటి వ్యూహం పన్నే అవకాశం ఉందంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి? వ్యూహం ఆయన దగ్గర ఏమీ లేదు నిజానికి. తిరగబడాల్సిన అవసరం ఒకటి అంటే మామూలుగా నేను చాలాసార్లు చెప్తున్నా, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ వార్. యుద్ధం లాంటిది. యుద్ధంలో ఎప్పుడైనా కూడా ఒకరిది పై చేయనప్పుడు వాళ్ళు అఫెన్స్లో ఉంటారు, రెండో వాడు డిఫెన్స్లో ఉండాలి. వార్ఫేర్లో అంటే యుద్ధ కళలో డిఫెన్స్ అఫెన్స్ అనేవి రెండు కూడా ఉంటాయి. నువ్వు అఫెన్స్ చేయగలిగితే సరిపోదు, డిఫెన్స్ కూడా అంటే దెబ్బ కొట్టడమే కాదు, దెబ్బ తినడం కూడా నేర్చుకోవాలి. దెబ్బ తిని తట్టుకోవడం నేర్చుకోవాలి. అందుకని మాకు కూడా అప్పుడు చెప్పించేవాళ్ళు ఏంటంటే, ఒక్కోసారి మనం విప్లవం ఏమీ చేయకపోయినా బతికుండడమే విప్లవం చేయడం అని చెప్పేవాళ్ళు. అంటే నువ్వు చావకుండా ఉంటే మళ్ళీ నీకు సమయం దొరికినప్పుడు నువ్వు ఫైట్ చేస్తావు. అందువల్ల డిఫెన్స్ పీరియడ్లో ఏంటంటే ప్రధానంగా నిన్ను కాపాడుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, మెంటలీ సేన్గా ఉండడం, నీ శక్తుల్ని కూడా తీసుకుంటా రావడం మెల్లమెల్లగా. ఇది డిఫెన్స్ చేసే ఇది. దాని తర్వాత ఎక్కడ ఎనిమి దగ్గర ఎక్కడైనా పగుళ్ళు అంటాం కదా, కొంచెం గ్యాప్స్ కనబడినప్పుడు ఆ గ్యాప్ని పెంచాలి, పెద్దది చేయాలి మనం. ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ వస్తుంది, దాన్ని సైలెంట్గా పెంచాలి. ఇటువంటివి చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే ఇంకొక సామెత ఉంది, శత్రువు నిన్ను దెబ్బ కొడితే నీ దెబ్బ నీకు తగలకూడదు, ప్రజలకు తగలాలి. నువ్వు శత్రువు మీద దెబ్బ కొడితే ప్రజలకు తగలకూడదు, శత్రువుకు తగలాలి. సో ఈ టాక్టిక్స్ కూడా ఇప్పుడు పనికొస్తాయి. ఇంతవరకు జగన్ దెబ్బ చంద్రబాబుకు కాకుండా ప్రజలకు కూడా తగిలింది చాలా చోట్ల. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. జగన్ మీద దెబ్బ కొట్టడానికి చంద్రబాబు ట్రై చేస్తుంటే ఈ దెబ్బ ప్రజల మీద కూడా పడడం మొదలైంది. ఎందుకంటే వీళ్ళ అటాక్స్ అనేవి సాధారణ ప్రజల మీద కూడా అయింది. ఒక ఊరిలో ఒక బ్యాచ్ని కొడితే ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లంతా కూడా తెలుగుదేశానికి యాంటీగా మారే అవకాశం ఉంది, ఇప్పుడు కాకపోయినా మెల్లగా. సో ఈ సిచ్యువేషన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు జగన్ మెల్లమెల్లగా అతను ఫస్ట్ రోజు దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో మాట్లాడినాడు. నేను ఇంతమందికి చేశా, వీళ్ళ ఓట్లంతా ఏమయ్యాయని. ఈ క్రమంలో నాకు సిఎస్డిఎస్ లోక్నీత్ సర్వే సంజయ్ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్ అనుకుంటున్నాడు నేను ఇంతమందికి పథకాలు ఇచ్చాను, దాదాపు 2 కోట్ల మందికి ఏదో ఒక మేలు చేశాను కదా, 2 కోట్ల ఓట్లు నాకు ఎందుకు పడలేదని. ప్రజలు అట్లా అనుకోరు. ప్రజలు ఏదో ఒక కారణంతో ఒక వ్యక్తి మీదకి వ్యతిరేకత వచ్చిందనుకో, ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకత ఎందుకో వచ్చింది, కారణాలు పక్కన పెడదాం. వచ్చినప్పుడు జగన్ వాళ్ళకి చేసిందంతా కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నాకేం చేశాడు జగన్, నాకేం చేయలేదు సార్ అంటారు. ఒకవేళ చేసినారు కదా అని మనం ప్రూఫ్ చూపిస్తే, ఇదేమన్నా వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిచ్చాడా, గవర్నమెంట్లో అయితే కదా ఇచ్చాడు, మాదే మాకు ఇచ్చాడు అనేది మాట్లాడతారు. అలా ఉంటుంది ప్రజల రియాక్షను. మేము సర్వే చేసినప్పుడు ఇలాగే మాట్లాడారు జనం. కాబట్టి అదొక్కటే సరిపోదు, అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మనం ఒక సక్సెస్ని ఫెయిల్యూర్ని అనలైజ్ చేసేటప్పుడు అన్ని సిఎస్డిఎస్ లోక్నీత్ సర్వేకి సంబంధించిన వాళ్ళు చెప్పారు. అలాగా జగన్కి ఎంతసేపటికి కూడా ఫస్ట్లో మాట్లాడిన దాంట్లో నేను ఇంతంతమందికి చేశాను, ఎందుకు నాకు ఇంత ఘోరంగా వీళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు అనేది మాట్లాడాడు. దాని తర్వాత మెల్లగా కోలుకున్నాడు తను కూడా. తను ఒకటేమో ప్రమాణ స్వీకారానికి వెళ్ళొద్దు అనుకున్నాడు. ఎందుకంటే ఒక పక్క దాడులు జరుగుతూ ఉంటే ఆ దాడులు చేస్తున్న అతను ప్రమాణ స్వీకారం చేస్తూ తను పిలిస్తే తను వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తే వీళ్ళకందరికి కాలుతుంది. నువ్వు మమ్మల్ని పరామర్శించకుండా దాడులు చేసే వాళ్ళ ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు అన్న విమర్శలు రావచ్చు అని చెప్పి జగన్ వెళ్ళడానికి మనస్కరించుకు వెళ్ళలేదు. అయితే మెల్లమెల్లగా ఓడిపోయిన వాళ్ళని, గెలిచిన వాళ్ళని అందరినీ కలుస్తున్నాడు. అలాగా నిన్న ఎమ్మెల్సీ మీటింగ్లో కలిసినప్పుడు చాలా విషయాలు జగన్ ఫస్ట్ టైం ఓపెన్గా మాట్లాడాడు. అదేంటంటే, ఇప్పుడు కూటమి హనీమూన్ పీరియడ్ అంటారు మామూలుగా. హనీమూన్ పీరియడ్ అంటే ఓపెనింగ్, అధికారంలోకి రాగానే కొంత పీరియడ్ని హనీమూన్ పీరియడ్గా పిలుస్తారు. సో హనీమూన్ పీరియడ్లో మనం విమర్శలు అనేవి ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, మనం చూద్దాం, కుదురుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చూద్దాము అనేది మాట్లాడాడు. అట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదా ఇప్పటివరకు డిమాండ్ చేయలేదు చంద్రబాబు. అది డిమాండ్ చేయకపోతే, ఇప్పుడు కూడా డిమాండ్ చేయకపోతే ఇంక వేస్ట్. ఎందుకంటే చంద్రబాబుకి బలమైన ఇక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా చంద్రబాబు బలం మీద ఆధారపడే మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా ఉంది. ఎందుకంటే బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇప్పుడైనా డిమాండ్ చేయాలి అనేది జగన్ అడిగాడు. జగన్ అడిగిన ఎవడైనా అది అయితే కరెక్టే. బట్ చంద్రబాబు
ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడతాడు అనేది చూడాలి. వేరే విషయాల మీద చంద్రబాబు ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడం, అక్కడ కూడా సెంట్రల్లో కూడా తన మినిస్టర్లు, తన ఇతర పదవులు గవర్నర్ ఆఫర్ చేశారంటున్నారు. అట్లాగే స్పీకర్కి సంబంధించి ఈ విషయాల మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా మనం వాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేసినట్టుగా బెదిరించకూడదు అనేది చంద్రబాబు స్ట్రాటజీగా మనకు కనబడుతుంది. ఇప్పుడే పవర్లోకి వచ్చాం, ఆల్రెడీ వాళ్ళు ఒక భయంతో ఉంటారు, వీడేమన్నా విత్డ్రా చేసుకుంటాడనే ఒక ఇన్సెక్యూరిటీ బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు మనం నువ్వు కత్తి పెట్టి నువ్వు మాకు ప్రత్యేక హోదా ఇస్తావా లేవా అనేది కత్తి పెట్టడం కంటే ఎలా మెల్లమెల్లగా మనం ఆ పవర్లో మనం పాత్ర పెంచుకుంటూ వస్తే మనం డిమాండ్ చేయొచ్చు మెల్లమెల్లగా. ఆల్రెడీ ఒక 5,500 కోట్లు ట్యాక్స్ అమౌంట్ అది ఇతర రాష్ట్రాలకు కూడా ఇచ్చారు, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చారు. అలాగే మెల్లమెల్లగా 1 by 1 ప్రభుత్వం దగ్గర చేయించుకుందాము అనేది చంద్రబాబు స్ట్రాటజీగా కనబడుతుంది. దీన్ని వైసీపీ నుంచి ప్రెజర్ చేయడం అనేది మనకు స్టార్ట్ అయింది జగన్ దగ్గర. అంటే మీరు ఎందుకు అడగట్లేదు ప్రత్యేక హోదా అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఆల్రెడీ వీళ్ళు కూడా కౌంటర్ వేశాడు. నువ్వు 5 ఏళ్ళు ఎంపీకావు, నువ్వేం చేయకుండా 5 ఏళ్ళ పాటు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నావని ఇలాగే ఇవి జరుగుతుంటాయి. ఏదేమైనా ఇప్పుడు జగన్ ఒక పిలుపు అయితే ఇచ్చాడు. ఇదేంటంటే మనం కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, మనకి మరీ అంత మనం బలహీనం అని మీరు ఫీల్ కాకండి, మనకు కూడా 40% ఓట్లు ఇచ్చారు. సో ఈ 40% ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి 40% ప్రజల తరపున, అట్లాగే మనకు ఓట్లైన ప్రజల తరపున అంతా కూడా మనం పోరాడాలి, దానికి సిద్ధంగా ఉండండి. మనకు అసెంబ్లీలో ఎట్లాగో వాళ్ళు ప్రతిపక్షం ఇవ్వరు, మామూలుగా టెక్నికల్గా అయితే ప్రతిపక్షం రాదు, పొలిటికల్గా అయితే ప్రతిపక్షం ఇవ్వాలనేది డెమోక్రటిక్ స్పిరిట్తో మాట్లాడుతున్నారు. గతంలో కూడా కాంగ్రెస్కి కూడా మెజారిటీ లేకపోయినా పార్లమెంట్లో కూడా చాలామంది డెమోక్రటిక్ మేధావులు ఇదే వాదించారు. డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఇంపార్టెంట్. ప్రతిపక్ష హోదా మీరు టెక్నికల్గా లేకపోయినా పొలిటికల్గా ఇవ్వాలి. అలాగా వీళ్ళకి 11 మంది ఉన్నా ఈ 11 మందిని లాక్కోవడానికి చంద్రబాబు ట్రై చేయకూడదు. ఎందుకంటే అదేదో చచ్చిన పావును మళ్ళీ ఎందుకు కొట్టడం, ఆల్రెడీ చచ్చిపోయింది అది. కాబట్టి చంద్రబాబు ఆ 11 మందిని అట్లాగే ఉంచి వాళ్ళని పోరాడమని చెప్పి చేయాలి. మామూలుగా మనకి ఒక సూత్రం ఉంటుంది విప్లవంలో కూడా, శత్రువుని బతికించి పోరాటం చేయని. సో అలాగా చంద్రబాబు జగన్ని బతికించి పోరాటం చేయాలి కాబట్టి, కానీ చంపేసి పోరాటం చేయాలని చంద్రబాబు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 164 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి అసెంబ్లీలో. కాబట్టి ఈ 11 మందితో జగన్ చేసేది ఏముండదు. సో జగన్ని బతికించి పోరాటం చేయాలి. సో జగన్ కూడా అది గుర్తించాడు. మనకి ఇస్తారో తెలియదు, కానీ మనకు మండలి అంటే ఎమ్మెల్సీ కాబట్టి మండలిలో మనకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మండలిలో మనం కొట్లాడదాము అనే ఒక పాజిటివ్ స్పిరిట్తో మాట్లాడాడు. అట్లాగే నేను 5 ఏళ్లకు ముందు 1400 కిలోమీటర్ 14 నెలలు పాదయాత్ర చేశాను, 3000 కిలోమీటర్ల పైన. నాకు ఇంకా అదే ఓపిక ఉంది అని కూడా అన్నాడు. అంటే మళ్ళీ పాదయాత్రకు కూడా రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా జగన్ కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు దాడులు జరిగిన ప్రజలకు భరోసా ఇవ్వడం, దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడం. అంటే ఎవరి నియోజకవర్గంలో కమిటీని, పొలిటికల్ కమిటీ ఫార్మింగ్, తర్వాత లీగల్ కమిటీ ఫార్మింగ్. అంటే పొలిటికల్ కమిటీ ఏమో అక్కడ జరిగిన దాడుల్ని అది పొలిటికల్గా ఎదుర్కొంటుంది, ప్రచారం చేసుకొస్తుంది, జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తుంది. లీగల్ కమిటీ ఏమో కోర్టుల్లో కేసులు, పోలీసులు కేసు తీసుకుపోతే కోర్టులకు వెళ్ళడం, కోర్టుల్లో కేసులు చూడడం, పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్లు, కేసు డైరీలు, ఛార్జ్షీట్లు ఫేమయ్యేట్టుగా చూసుకోవడం, ఈ పని అంతా ఇది చేస్తుంది. ఇదేంటంటే జగన్కి చంద్రబాబుకున్న తేడా ఏంటంటే ఇవి ఎప్పటి నుంచో చంద్రబాబు నిర్మించాడు పార్టీలు, కానీ జగన్ నిర్మించలేదు. ఇప్పుడికిప్పుడు అవి ఉన్నా కూడా పేరుకి స్ట్రాంగ్గా లేవు, ఇప్పుడు అవి చేస్తున్నాడు. ఏదేమైనా జగన్ కూడా రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. డిఫెన్స్లోకి జగన్ దిగాడు. దీన్ని మెల్లమెల్లగా అఫెన్సివ్లోకి జగన్ తీసుకురావాలి, అది అతని కర్తవ్యం. అది టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. వీళ్ళే ఆపర్చునిటీ జగన్కి ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు వరుసగా కుంభకోణాలు, అరెస్టులు, కేసులు, ఒక పక్క వీధి పోరాటాలు మొదలు పెడతారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు, అప్పుడు వీళ్ళకి కూడా స్కోప్ వస్తుంది రివర్స్లో వాళ్ళు కూడా అఫెన్సివ్లోకి రావడానికి. సో మామూలుగా యుద్ధ నీతిలో ఒకటి ఉంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. అలాగా జగన్ కూడా ఇప్పుడు అఫెన్స్ అండ్ డిఫెన్స్ ఈ గేమ్లోకి స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది.